ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ వెంచర్ 3లో కూరగాయలు పండ్లు విక్రయించేవారు సుమారు 200 మంది దాకా ఉన్నారు. వీరి గత 25 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. 4 వారాల నుంచి దుకాణాలు పెట్టకుండా కాలనీలో కొంతమంది వీరిని అడ్డుకుంటున్నారు. అనుమతి లేదని చెప్పి నిలిపివేస్తున్నారు. దీనిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ అజరుద్దీన్ ఆదేశాల మేరకు వీధి వ్యాపారాలకు అండగా నిలిచి దుకాణాలు పెట్టించినట్టు జూబ్లీ హిల్స్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఖాలిద్ పాషా తెలిపారు. ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ వీధి వ్యాపారులకు ఇబ్బంది కలిగిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి అండగా ఉంటామని ఖాలిద్ పాషా అన్నారు. ఇది జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ పక్కన పెడుతున్నారు. ఇప్పుడు నిన్న మొన్న పెట్టలేదు. ఇది 25 సంవత్సరాల పాత మార్కెట్. నిన్న మొన్న పెట్టి ఉంటే మీరు ఏమైనా చెప్పొచ్చు. ఇది 25 ఇయర్స్ పాత మార్కెట్. కోర్ట్ ఆర్డర్ ఉంటే కోర్ట్ ఆర్డర్ వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది, పెట్టొద్దని చెప్పి. ఇది జీహెచ్ఎంసీ గవర్నమెంట్ పార్క్ పక్కన పెడుతున్నారు. వాళ్ళు వితౌట్ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. కూరగాయల మార్కెట్ కాలనీ వాసులకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఎందుకు అట్లా ఒకటే ఇల్లు, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు, ఒకటే ఇల్లు ఉన్నది, వాళ్ళకి ఒక్కళ్ళకే ఇబ్బంది ఉంది, ఎవరికి ఇబ్బంది అయితే లేదు. మేము ఈ రోజు వచ్చి మార్కెట్ పెట్టడం జరిగింది. ఈ మార్కెట్ లో దాదాపు 250 నుంచి 300 మంది వరకు మార్కెట్ లో ఉన్నారు. వాళ్ళు మేమే ఆపుతున్నాం. 4 వారాల నుంచి మేమే ఆపినాం. వీళ్ళకి పెట్టొద్దని చెప్పి ఆగండి, పర్మిషన్లతో సహా పెడదామని చెప్పి మేము ట్రాఫిక్ సిఏ గారికి, ట్రాఫిక్ ఏసీపీ గారికి, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గారికి, ఏసీపీ గారికి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారికి, జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి మేము లెటర్ ఇచ్చినాము ఈ మార్కెట్ సందర్భంగా. సో ఈ రోజు ఎట్టయినా మనం మార్కెట్ పెడుతున్నాము. పైన కూడా అంది ఇచ్చేసినాము. పోలీసు వాళ్ళు మన బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ ఆడ బందోబస్తులో బిజీ ఉండటం వల్ల వాళ్ళు కొంచెం రావడం లేట్ అవుతుంది. సో మేము మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మార్కెట్ పెట్టేటోళ్ళు అందరూ నిరుపేద వాళ్ళు, చాలా కష్టాలలో ఉన్నారు. వాళ్ళ పిల్లల ఫీజులు అవన్నీ ఆగిపోయినాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. లాస్ట్ 2 months నుంచి వాళ్ళు మార్కెట్ పెట్టలేదు, తినడానికి కూడా వాళ్ళ దగ్గర పైసలు లేవని చెప్పి మనకి రిక్వెస్ట్ చేస్తా ఉంటే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అందరం ఇక్కడ వచ్చి మార్కెట్ పెట్టడం జరిగింది.